హలో వెల్కమ్ టు అన్వ్యూస్. ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అందరం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే తేజ ఎలిమినేట్ అయిపోయాడు. తెలిసిందే, ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది, తెలిసిందే, ముందుగా కూడా ఎక్స్పెక్ట్ చేసాం. సో అది ఓకే. నెక్స్ట్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. అసలు బిగ్ బాస్ ప్లాన్ ఏంటండి? కావాలని ఇంటెన్షనల్ గా ఒక పద్ధతి చేస్తున్నారా? ఆ తర్వాత ఈ రోజు నాగార్జున గారు ఇచ్చిన క్లూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరో చెప్పేశారు. దీని గురించి మాట్లాడతాను. ఇంకా ప్రేరణకి మబ్బులు ఎడిపోయిన సిచ్యువేషన్ ఈ రోజు. ప్రేరణకి కళ్ళు తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. దాని గురించి మాట్లాడతాను. అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో అంత విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి. నా అభిప్రాయం నాది, మీ అభిప్రాయం ఇది. సో ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, అది కామెంట్ చేసి చెప్తే మనం అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, తేజ నానా రకాల ప్రయత్నాలు చేశాడు. ఒకటి, గౌతమ్ని ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నాడు. అంటే గౌతమ్కి కొంచెం బయట నెగిటివిటీ ఉంది, కొంచెం ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు. లేదు అంటే గౌతమ్ ఏదో ఆట ఆడుతున్నాడు అని చెప్పి ఏదో ఎక్స్పెక్ట్ చేయడమో, లేదంటే ఎక్కువ సింపతి గెయిన్ చేయడానికో రకరకాలుగా ఓవర్ థింక్ చేసేసి ఓవర్గా ఇంప్లిమెంట్ చేసేయడం వల్ల తేజ ఆట అంతా ఒక్క వీక్ లో మొత్తం పాడు చేసేసుకున్నాడు. సో దానికి ఇప్పుడు తేజ ఎలిమినేట్ అయిపోవడానికి ఎటువంటి అభ్యంతరం ఎవరికీ లేదు. సో అట్ ద సేమ్ టైము ఇక్కడ అంటే అవినాష్ నన్ను ఎందుకు అనుకున్నామంటే, అవినాష్ ఓట్ల ప్రకారం అవినాష్ లీస్ట్ లో ఉన్నాడు కాబట్టి టికెట్ టు ఫినాలే లేకపోతే అవినాష్ ఎలిమినేట్ అవ్వాలి. సో అది ఓకే, వదిలేయండి. సో టికెట్ టు ఫినాలే టికెట్ టు ఫినాలే వచ్చేసింది. హీ డిజర్వ్స్. కష్టపడి సాధించాడు. ఎన్నో నెగటివ్ మాటల నుంచి చేతకాని తనం అన్నది ఓన్లీ ఎంటర్టైనర్ అన్న ముద్రలు వదిలించుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారు అవినాష్ అండ్ రోహిణి. అది ప్రూవ్ చేసుకున్నారు. అది మేం కాదని ప్రూవ్ చేసుకున్నారు. మాకు ఎంటర్టైనర్స్ కాదు, మాలో చాలా సత్తా ఉందని ప్రూవ్ చేసుకున్నారు. సో దానికి మాత్రం మనం క్లాప్స్ కొట్టాల్సిందే. హ్యాట్స్ ఆఫ్. ఎందుకు ఫస్ట్ ఫినాలే కంటెస్టెంట్ అనేది నార్మల్ విషయం కాదు. చాలా చాలా బాగా చేశారు. అయితే నేను ఇక్కడ ఏమంటానంటే, సో ఇక్కడ నేను ఈ కంటెస్టెంట్స్ తప్పుల గురించి మనం మాట్లాడితే ఏమీ లేదండి. కంటెస్టెంట్స్ తప్పుల గురించి ఏం లేదు. ఓన్లీ బిగ్ బాస్ ప్లాన్ ఏంటి? అసలు బిగ్ బాస్ ఏమనుకుంటున్నారు? తన మీద ఏదైనా ముద్ర పడిందని కావాలని ఇంటెన్షన్ గా ఒక్కొక్కరిని సైడ్ చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు మేము లాస్ట్ టైం నుంచి మాట్లాడుకుంటున్నాం. ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చిన దగ్గర నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చి ఏం చేశారు? ఓన్లీ పాత కంటెస్టెంట్స్ కి వేశారు. సో వేసినప్పుడు ఖచ్చితంగా ఆ కంటెస్టెంట్ నుంచి ఒకరు పోయారు కూడా. సో అలాగే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టవలసిన అవసరం ఏంటి చెప్పండి? అంత కంగారుగా అర్జెంటుగా డబుల్ ఎలిమినేషన్ పెట్టవలసిన అవసరం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అంటున్నారు, లాస్ట్ ఇయర్ కూడా అంబటి అర్జున్ సేవ్ అయ్యాడు కాబట్టే గౌతమ్ కృష్ణ వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి. కరెక్టే, అక్కడ డబుల్ ఎలిమినేషన్ కాదు. సో దీనికి కావాలంటే డబుల్ ఎలిమినేషన్ నెక్స్ట్ టైం కూడా పెట్టుకోవచ్చు మనం ఇక్కడ. సో అంత ఎమర్జెన్సీగా పెట్టవలసినది. ఎందుకంటే లీస్ట్ లో ఆల్రెడీ తేజ ఉన్నాడు కాబట్టి తేజని ఎలిమినేట్ చేసేస్తాము. తేజని ఎలిమినేట్ చేసినప్పుడు ఇందులో చూస్తే రోహిణి మెగా చీఫ్ కాబట్టి తన నామినేషన్ లేదు. అవినాష్ కి టికెట్ ఫినాల్ వచ్చింది కాబట్టి తను వెళ్ళడు. సో వీళ్ళు ముగ్గురు అయిపోయారు. గౌతమ్ ఎటు టాప్ లో ఉన్నాడు. అప్పుడు ఏంటి, మిగతా వాళ్ళ నుంచి కదా ఒకరు వెళ్ళిపోవాలి. సో ఎందుకు అని బలవంతంగా బయటికి పంపించేద్దాం అనుకుంటున్నారా? సో అలా పంపించేసేయాలి అనుకున్నప్పుడు, సో పర్టికులర్ అంటే ఇది ఎలా వచ్చేస్తుందని బిగ్ బాస్ ఒక పర్టికులర్ పీపుల్ ని బయటికి కావాలని తోసేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీ ఎలిమినేట్ అవుతున్నాడండి. పృథ్వీ ఎలిమినేట్ చేసేసారు, ఎలిమినేట్ అయిపోయాడు. సో ఇది అందరికీ తెలిసింది. షూటింగ్ అయిపోయింది, అన్ని అయిపోయి రేపు మనం చూడడం ఒకటే లాస్ట్ అంతే. కాకపోతే పృథ్వీ బదులు విష్ణుప్రియని ఎందుకు ఎలిమినేట్ చేయలేదు చెప్పండి? సో చెయ్యాలి అని అనుకుంటే వాళ్ళ ఇష్టం కదా, ఏదైనా చేయొచ్చు కదా. సో వాళ్ళిద్దరికి పెద్ద డిఫరెన్స్ కూడా లేదు. అలాంటప్పుడు విష్ణుప్రియని ఎలిమినేట్ చేసి పృథ్వీని ఉంచొచ్చు కదా. ఎందుకంటే విష్ణుప్రియ మీద ఫార్ బెటర్ కదా పృథ్వీ. విష్ణుప్రియ ఏదో కంటెంట్ ఇవ్వాలనో లేకపోతే సంథింగ్ నిజంగా ఇష్టపడింది ఏదో చేసిందన్నా సరే, పృథ్వీ తన ఆట ఎక్కడ పాడు చేసుకోలేదు కదా. పృథ్వీ తను ఎప్పుడు కూడా తను రాంగ్ ట్రాక్ పెట్టించాలని కూడా చూడలేదు కదా. అలాంటప్పుడు పృథ్వీని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారు? అంటే మీ మీద ఒక మరక రాకుండా ఉండడం కోసం కంటెస్టెంట్స్ ని అసలు పిచ్చిగా డీవియేషన్స్ పంపించేస్తున్నారు అనిపిస్తుంది. ఇంకొకటి, మనం నేను ఇది ఇంతకు ముందు 2 వీడియోల క్రితం కూడా చెప్పాను. ఏంటండి అది, ఒక రౌండ్ పెట్టడం అంట, వాళ్ళకి బ్లాక్ లిస్ట్ ఇచ్చేయడం అంటే పక్కన పెట్టడం అంట. ఇంకో రౌండ్ పెట్టడం అంట, వాళ్ళకి బ్లాక్ లిస్ట్ ఇచ్చేయడం పక్కన పెట్టడం అంట. ఏంటిది అసలు? ఏ రౌండ్ లో వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటే అక్కడి నుంచి అయిపోయినట్టు అంతేనా ఆట? అలాగే టికెట్ ఫినాలకి గెలిచేస్తారా? సో అంటే ఈ డిజర్వ్స్. అబ్బా ఏం ఆడుతున్నాడబ్బా, రౌండ్ రౌండ్లో ఫిల్టర్ అవుతే ఏం వచ్చారబ్బా అన్నది ఎక్కడైనా ఉందా? అసలు వాళ్ళు చూజ్ చేసుకోవడం ఏంటి? వచ్చిన వాళ్ళు ఏంటంటే
వాళ్ళకి నచ్చిన వాళ్ళని చూస్ చేసుకోవడం అంటే, వాళ్ళు ఇంప్రెస్ చేసిన వాళ్ళని చూస్ చేయడం అంటే, వాళ్ళ మధ్యలో గేమ్ పెట్టడం అంట, అందులోంచి ఒకరిని తీసి పక్కన పెట్టడం అంట, మళ్ళీ చూస్ చేసుకోవడం అంటే, ఆన్లైన్ వాళ్ళు ఆడడం అంటే మళ్ళీ ఆడడం అంటే, ఇది కాదు కదా. ఇప్పుడు అంత టాప్ 9 మెంబర్స్కి వచ్చేసారు. అందులో టాప్ 9 మెంబర్స్ కూడా టికెట్ పెట్టాలి టాస్క్. అందులో ఫిల్టర్ అవుతూ వస్తున్న వాళ్ళు అదే కదా. అప్పుడు కదా ఆ టికెట్ ఫైనల్ బ్యాచ్ అందుకున్నప్పుడు కూడా అసలు అది ఎలా ఉంటది. అది ఏం చేయకుండా అసలు కొన్ని విషయాలు అయితే ఫేవరిజంగా వెళ్ళిపోయినట్టుగా కనబడింది. ఎందుకు ఇలా చేస్తున్నారు బిగ్ బాస్ అర్థం కాలేదు. దీనివల్ల ఏంటంటే కంటెస్టెంట్స్ ఎంత కష్టపడుతున్నా సరే వాళ్ళకి మనకు ఆ వాల్యూ ఇవ్వలేకపోతున్నాం. సో ఇది నాకు అనిపిస్తుంది ఏంటంటే, ప్రతి సీజన్లో కూడా కంటెస్టెంట్ అంబటి అర్జున్ సాధించాడు అంటే, లాస్ట్ సీజన్లో అంబటి అర్జున్ టికెట్ అబ్బా ఏం సాధించాడబ్బా, ఏం ఆడాడబ్బా, టాస్క్లన్నీ పాయింట్ పెంచుకుంటూ ఏం ఆడాడబ్బా, ఇది కదా అనుకున్నా. నిజం చెప్పండి, మీలో ఎంతమందికి అవినాష్ ఏం ఆడాడబ్బా అనిపించిందా? సాధించాడు, పట్టుదల ఉంది, సాధించాడు, చేశాడు, లాస్ట్లో అది బ్యాలెన్స్ చేసుకున్నాడు, వచ్చింది. అలా కాదు, అది కాదు కదా. దానివల్ల ఏంటంటే అవినాష్కి ఇవ్వాల్సినంత క్రెడిబిలిటీ కూడా బయట నుంచి ఎందుకు. నిజం చెప్పండి, మీకు అంత జోష్ వచ్చిందా బయట నుంచి? ఏం ఆడాడ్రా అన్న జోష్ వచ్చిందా? ఆ జోష్ వచ్చింది ఒక రోహిణి ఆ కాలుతో కుండ టాస్క్ ఆడినప్పుడు అది వచ్చింది. ఏం ఆడిందబ్బా, ఏం చేసిందబ్బా అని. ఎందుకంటే ఇదంతా చేస్తుంది అవినాష్ తప్పు కాదు. అవినాష్ ఎంతకన్నా టఫ్ టాస్క్ ఇచ్చినా సరే ఆడతాడు, గెలుస్తాడు, వచ్చేస్తాడు ముందుకి. బట్ బిగ్ బాస్ తీసుకుంటున్న డెసిషన్స్ వల్ల ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో ఓవరాల్గా అనాలంటే మనం బిగ్ బాస్ని అంటాం తప్ప కంటెస్టెంట్స్ని అనడానికి లేదు. సో బిగ్ బాస్ చేస్తున్న తీసుకున్న ప్రతి రాంగ్ డెసిషన్ వల్లే కంటెస్టెంట్కి ఒక ఫ్యాన్ బేస్ అంటూ కూడా ఏర్పడలేదు. ఇప్పటికీ కూడా టాప్ 1, 2 ఎవరో తెలీదు. వాళ్ళు ఏంటి దుమ్ము బ్యాచ్లు పెట్టినప్పుడు కూడా లోపల వాళ్ళకి కూడా ఒక పెద్ద క్లారిటీ లేదు. నిఖిల్కి 2 పెట్టారు, నబిల్కి 2 పెట్టారు, గౌతమ్కి 2 పెట్టారు, రోహిణికి 2 పెట్టారు. ఏంటబ్బా అసలు నిజంగా ఈ సీజన్ నిజంగా అసలు సరే వదిలేయండి. ఇంకా నాగార్జున గారు టాప్ 5 కంటెస్టెంట్స్ అని అన్నాను కదా, వాళ్ళు ఎవరంటే అతను బ్లాక్ టికెట్ గౌతమ్కి ఇవ్వాలనుకున్న హౌస్ మేట్స్ ప్రకారం కాదు, గౌతమ్కి లేదన్నారు. సో అక్కడే మనకి తెలిసిపోతుంది ఖచ్చితంగా నిఖిల్, గౌతమ్, అవినాష్, రోహిణి వీళ్ళు ఖచ్చితంగా టాప్ 6 ఖచ్చితంగా కన్ఫామ్. సో ఇందులో యాడ్ ఆన్ అయితే ఇంకెవరు అవుతారు? ఎవరు పృథ్వీ బయటికి వెళ్ళిపోతున్నాడు. విష్ణుప్రియని మరి ఏం చేస్తారో చూడాలి, ఉంచుతారా పంపించేస్తారా. ఇంక వీళ్ళ దాంట్లో ఇంకెవరున్నారు? గౌతమ్ అయిపోయింది కదా, ఇంకా నబీల్ ఉన్నాడు. సో నబీల్ని ఎక్కడైనా జాయిన్ చేస్తారు, అంటే అయిపోయింది. సో వీళ్ళందరి మధ్యలో నబీల్ని జాయిన్ చేస్తే టాప్ 5 అయిపోయింది. సో అంతే, నాగార్జున గారు చెప్పిన గోల్డెన్ అంటే ఆపర్చునిటీ. ఇంక చూడండి, మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం, వీళ్ళలోనే టాప్ 5, 6 ఉంటారండి, మిగతా వాళ్ళందరూ కిందకు వచ్చేస్తారు అంతే. దట్స్ ఆల్. విష్ణుప్రియని కూడా లాస్ట్ వరకు ఉంచేసి పంపించేస్తారు అంతే. సో విష్ణుప్రియని ఎందుకు ఉంచారు? పృథ్వీ వెళ్ళిపోతే విష్ణుప్రియ నుంచి సింపతి ఏమైనా వస్తుందని. ఇప్పుడు ఏం సింపతి వస్తుంది? ఇప్పుడు జెన్యూన్ గా ఆడాలంటే విష్ణుప్రియని బయటికి పంపించేసి పృథ్వీని ఉంచొచ్చు కదా. అంతగా వద్దు అనుకుంటే నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టచ్చు కదా. ఇప్పుడు ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ పెట్టారు? అసలు సీజనే ఏంటి పిచ్చిగా డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఆర్గనైజేషన్ సరిగ్గా లేదు అనుకున్న టైంలో లాస్ట్ లో చేసి కూడా ఏంటి పిచ్చ డెసిషన్స్. సో అదే అండి. ఇంకా నేను ఇంకో పాయింట్ ఏంటి, తమిళలో స్టార్టింగ్ బుల్లెట్ పాయింట్స్ చెప్పాను కదా, ప్రేరణకి మబ్బులు ఇడిపోయిన సిచ్యువేషన్ ఏంటంటే, ప్రేరణకి దుమ్ము సంథింగ్ ఏది పెట్టారు కదా నెగిటివ్ గా. పెట్టింది ఎవరు? ఏ ఫ్రెండ్స్ని అయితే వదిలేసి పక్కకి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిందో వాళ్ళే నాకు ఇది అది అనుకుంటూ వెళ్ళిందో వాళ్ళే వేశారు. రోహిణి వేసింది, అవినాష్ వేశాడు, గౌతమ్ వేశాడు. అవినాష్ కాదు, రోహిణి వేసింది, తేజ వేశాడు, గౌతమ్ వేశాడు. ఒక అవినాష్ మాత్రం వేయలేదు, ఎందుకంటే పృథ్వీ మీద వేసాడు. ఎప్పుడు పృథ్వీ మీదే టార్గెట్ కదా వాళ్ళకి. సో పృథ్వీ మీద వేసాడు. పృథ్వీ గురించి అవినాష్ చెప్పిన పాయింట్ కరెక్ట్ వెళ్ళండి. ఒకటి ఏంటంటే అగ్రెసివ్నెస్ అయితే ఖచ్చితంగా తగ్గించాడు పృథ్వీ. కొంచెం మీదకి వెళ్ళడం, పైకి గొడవలు వస్తే పైకి వెళ్ళడం తప్ప మిగతా విషయాలు ఎక్కడైనా సరే పృథ్వీ నిజం చెప్పాలంటే కంపేర్ టు నిఖిల్తో కంపేర్ చేసినా సరే పృథ్వీ ఫెయిర్ గా ఉంటాడు, ఓపెన్ గా ఉంటాడు, మాస్క్ ఉండదు, మోమాట ఉండదు, ఏమీ ఉండదు, గొప్ప చెప్పుకోడు, కెమెరాస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఏమీ ఉండదు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అగ్రెసివ్ అయిపోయి మనుషులు మీదకి వెళ్ళిపోతాడు. అదే నచ్చదు. మిగతా ఎక్కడైనా సరే పృథ్వీలో నెగిటివ్ చూడండి, ఎక్కడా కనిపించదు. సో అది నేను ఇదెందుకు చెప్తున్నానంటే, అవినాష్ పృథ్వీ గురించి చెప్పినప్పుడు నామినేషన్ పాయింట్స్ మాత్రం గట్టిగా చెప్పాలని, అది మాత్రం కరెక్టే. నామినేషన్స్ వచ్చేసరికి ఏం చేస్తాడు, పాత నామినేషన్స్, లాస్ట్ వీక్ నామినేషన్స్ ఏమైనా ఉన్నా సరే ఇక్కడ ఎప్పుడైనా ఇతనికి వేస్తే రివెంజ్ నామినేషన్స్ కానీ ఇలాంటి వేస్తాడు. అదొక్కటి
బ్యాక్ అవుతుంది పృథ్వీకి. సో ఇదండి ఓవరాల్గా మొత్తానికి బిగ్ బాస్ మాత్రం తన మీద ఎటువంటి ఏంటి నింద రాకుండా ఉండడం కోసం కంటెస్టెంట్స్కి అన్యాయం చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో అలాగే పృథ్వీ ఎలిమినేట్ అయిపోయింది తెలిసింది కదా, రేపు పృథ్వీ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.